హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్లు మరియు చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఇప్పటికే మనకు గత ఫిబ్రవరి నెల పెన్షన్లు జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు చేయూత పింఛన్ల కింద ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్ అయితే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు వీరందరికీ కూడా మనకు ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక వికలాంగులు, నాలాగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే ప్రారంభించింది. ఇక ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 3 పథకాలను అమలు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మనకు ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి అంటే చేయూత పింఛన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతుంది. ఇక మనకు జరగబోయేటువంటి మీటింగ్లో, తుక్కుగూడలో జరగబోయేటువంటి మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెంచినటువంటి చేయూత పింఛన్లు ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు ఏంటనే వివరాలన్నీ కూడా వెల్లడించబోతున్నారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీ బంధువులకు, స్నేహితులకు కూడా వీడియోను పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీతో పాటు వారు కూడా వివరాలన్నిటివి తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి. అలాగే ఇంకా మీరు కొత్తగా మన ఛానల్ను చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో అంటే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా మనకు ఆసరా పెన్షన్లు అయితే ఫిబ్రవరి నెల పెన్షన్లు అయితే మనకు జమ చేయడం జరిగింది. ఇక మార్చి నెల పెన్షన్లు అయితే ఈ నెలలో జమ అవుతాయి, ఏప్రిల్ నెల పెన్షన్లు మరొక నెలలో జమ అవుతాయి. ఆ విధంగా మన తెలంగాణలో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట. ఇక ఏదైనా మీకు కారణాల చేత పెన్షన్ రాకుండా ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పట్లో మీరందరూ కూడా నేరుగా మీరు కొత్త చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు కొత్త చేయూత పింఛన్ల కింద పెంచినటువంటి పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారండి. ఇక మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్ 2,016 రూపాయలు వృద్ధులు, వితంతువులకి, ఒంటరి మహిళలకు. ఈ 2,016 రూపాయలను కాస్త 4,000 రూపాయలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది, 4,016 రూపాయలు. ఇక ఈ 4,016 రూపాయలను కాస్త 6,000 రూపాయలు చేస్తామని గతంలో ఎన్నికల హామీలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రజాపాలన కింద మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకోమని చెప్పడం జరిగింది. అంటే ఎవరికి అర్హత ఉంటుందో ఆ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పి 6 రోజుల పాటు కూడా మనకు దరఖాస్తులు అయితే స్వీకరించారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక అందులో కొత్తగా భర్తలు చనిపోయిన వారు, వితంతువులు కానీ లేకపోతే మనకు ఒంటరి మహిళలు కానీ, నేతన్నులు కానీ అలా కొత్తగా ఎవరికైతే ఎలిజిబుల్ ఉందో 57 సంవత్సరాలే కాబట్టి పెన్షన్ వయసు ఎలిజిబుల్ అంటే అర్హత ఉన్న వారందరూ కూడా మనకు ఈ కొత్తగా చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులన్నీ అప్పట్లోనే పరిశీలించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఇక పరిశీలించి మనకు పెన్షన్లను గత నెలలోనే మనకు పెంచినటువంటి పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నట్లు కాకుండా ప్రతి నెల కూడా మన పక్కన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఇస్తున్నారో అంటే ప్రతి నెల కూడా ఉదయం 5 గంటల నుంచే 1వ తారీఖు నుంచే పెన్షన్ పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక ఆ విధంగా ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. ఇక ఈ కొత్త పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారు, మనకి పెంచిన పెన్షన్లను ఎప్పటి నుంచి జమ చేస్తారనేది సీఎం గారు అయితే మనకు తుక్కుగూడలో జరగబోయే బహిరంగ సభలో అయితే ప్రకటించబోతున్నారనమాట. ఇక అందులో మనకు దేశవ్యాప్తంగా మన తెలంగాణలో కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికలకు సంబంధించి కొత్త మేనిఫెస్టో కూడా దేశవ్యాప్తంగా మేనిఫెస్టో కూడా అమలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకు అక్కడ ఈ చేయూత పింఛన్ల కింద ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తులను కూడా పరిశీలించి అర్హులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తేల్చి వారికి మనకు ఈ చేయూత పింఛన్ల కింద డబ్బులు అయితే వేయబోతున్నారు అనమాట. పెంచినటువంటి చేయూత పింఛన్ అయితే వేయబోతున్నారు. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా కూడా అర్హత ఉండి మీరు ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క దగ్గరలోని ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎండిఓ కార్యాలయానికి కానీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీకు తగినటువంటి ఆధారాలను చూపించి మీరు కొత్తగా ఈ చేయూత పింఛన్కి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాక్సిమం మనకు వచ్చే నెల నుంచి కూడా ఈ చేయూత పింఛన్ కింద మనకు ఈ కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే తెలంగాణలో ఎన్నికల కోడ్ అనేది ఉంది. ఇక ఈరోజు జరగబోయే సభలో సీఎం గారు చెప్పేటువంటి మాటను బట్టి ఈ కొత్త చేయూత పింఛన్లు, పెంచినటువంటి చేయూత పింఛన్లు
ఎప్పటి నుంచి ఇస్తారనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనకు కూడా అప్డేట్ అయితే ఇవ్వలేదండి. అప్డేట్ అయితే ఈరోజు సాయంత్రం వస్తుంది. మనకు అంతకంటే ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలని ఈ వీడియో అనేది చేస్తున్నాము. కాబట్టి మనకు రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పింఛన్ల కోసం పెంచినటువంటి పెన్షన్ల కోసం చూస్తున్న వారందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. ఇక త్వరలోనే మనకు చేయూత పింఛన్ కింద కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతుంది. ఇక అంతకంటే ముందుగానే గతంలో విడుదల చేసినటువంటి పథకాలు ఏవైనా కూడా మీకు రాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయాలకు వెళ్ళి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే కొత్త పింఛన్కి దరఖాస్తు చేసుకునే వారు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి మీకు తగినటువంటి ప్రూఫ్స్ ఇచ్చి మీరు కొత్త పింఛన్కి కూడా దరఖాస్తు చేసుకోండి అని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందండి. ఇక అంతేకాకుండా మహిళలందరూ కూడా అతి ముఖ్యంగా ఎదురు చూస్తున్నటువంటి పథకం 2,500 రూపాయలు అండి. ప్రతి నెల కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా అధికారంలోకి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ప్రతి మహిళకు కూడా 2,500 రూపాయలను ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక 2,500 రూపాయల కోసం మనకు చాలామంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక వారి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక సర్వేకి అయితే అధికారులు రావాలండి. ఇక ఈ సర్వేకి అధికారులు వచ్చే సమయంలోనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది. ఇక మన తెలంగాణలో కూడా మనకు పార్లమెంట్ అంటే ఎంపీ ఎన్నికలు జరగాలి కాబట్టి ఎంపీ ఎన్నికలు వచ్చే నెల 13వ తారీఖున జరుగుతాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పటి వరకు కూడా మీరు అమలు చేయడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ అయితే ఆంక్షలు అయితే విధించింది. ఇక ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ 2,500 రూపాయల పథకాన్ని కూడా నిలిపివేయడం జరిగింది. ఈ 2,500 రూపాయల పథకమే కాదండి, రైతులకు సంబంధించి కూడా మనకు ఈ పంట నష్టపరిహారం డబ్బులు కానీ ఇలా మిగిలినటువంటి డబ్బులంతా కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే నిలిపివేసిందండి. ఇవన్నీ కూడా నాకు తెలిసి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్నికల కోడ్ అనేది పూర్తయిన వెంటనే కూడా అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా సంయమనంగా ఉండాలి ఈ 2 నెలల పాటు కూడా. ఇక ప్రభుత్వం దగ్గర కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే డబ్బులు లేవని చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉందని, జీతాలు ఇవన్నిటికీ కూడా సర్దుబాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కాబట్టి ఖజానా ఖాళీ అయిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనకు పథకాలకు ఈ 2 నెలల సమయం వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా వెయిట్ చేసి ఈ పథకాలను మనకు విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. ఏది ఏమైనా కూడా అన్ని పథకాలు కూడా జూన్ 4వ తారీఖు పైన నుంచి కూడా అమలవుతాయి. ఇక పెన్షన్ల విషయానికి వస్తే వచ్చే నెల నుంచే కూడా ఈ పెంచినటువంటి పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ప్రతి నెల కూడా ఇప్పుడు ఇస్తున్నట్టు కాకుండా ప్రతి నెల కూడా 1వ తారీఖునే పెన్షన్ పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది కూడా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అకౌంట్లో కాకుండా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇది ఆసరా పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అప్డేటు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ఎవరి సహాయం లేకుండా మీ ఫోన్లోనే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ద్వారా ఇప్పుడే వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. లైక్ చేసిన వెంటనే పక్కన షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేసేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.